హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్. ఈ పేరు వినగానే ఇదేం రెసిపీ అనుకుంటున్నారు కదా. చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ వేసి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బ్రెడ్స్ అనేది క్రిస్పీగా ఉంటాయి. ఈ బ్రెడ్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ నచ్చితే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పాలు పోసుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలన్నప్పుడు ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా ఇలా ఒకసారి బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ చేసి పెట్టండి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. పాలు కొద్దిగా మరిగించుకున్నాక ఇందులో 4 to 5 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే షుగర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పాలలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఒక కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ అనేది వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న పాలలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కాస్త దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా గ్రైండ్ చేసుకున్న బాదం మిక్స్ని వేసుకోవాలి. ఈ మిక్స్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ని బ్రెడ్ స్లైసెస్ మీద అంతా వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిక్స్ని అంతా ఈవెన్గా వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత బాదం జీడిపప్పు మిక్స్ ఈవెన్గా వేసుకోవాలి. వేసుకోవడం అయిపోయాక 1 to 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ రెడీ అయింది. ఇప్పుడు 1 to 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసాక తింటే కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.